హలో స్టూడెంట్స్, మనం మ్యాథ్స్ 2Bలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి, ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్లో జస్ట్ మనం కొందరు ఒక 30-35 వాళ్ళు కావాలనే మార్క్స్ లేదు సార్. మ్యాథ్స్ 2B అంటే చాప్టర్ చాలా కష్టంగా ఉంటుంది, ఏ చాప్టర్స్ చదివితే మేము పాస్ అయితే చాలు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోమ్మా. మనకు ఇంపార్టెంట్ జామెట్రీమా. జామెట్రీలో మనకు ఈ చాప్టర్స్ చూడండి: సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, మనకు ఉండే చాప్టర్స్ ఇవి. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. దీంట్లో ఇంపార్టెంట్ మనకు సర్కిల్. సర్కిల్లో మనకు 7 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 2, టోటల్ వెయిటేజ్ 22 మార్క్స్. ఈ ఒక్క చాప్టర్ మీరు కంప్లీట్గా చదివితే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతాయి. లేదు సార్ మాకు కొద్ది టఫ్, దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పండి చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు సర్కిల్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ లింక్ అమ్మా. ఈ చాప్టర్కి ఈ చాప్టర్ లింక్. ఈ చాప్టర్ నేర్చుకున్నారా ఈ చాప్టర్ వస్తాయి. మనకు ఆఫర్ ఉంటాయి, 1+1 ఆఫర్ ఉంటాయి, గుర్తుంటాయా? అలాగా సర్కిల్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి. నెక్స్ట్ ఈ 3 ఇంపార్టెంట్, ఈ 3కు లింక్. అలాగే పెరాబోలా. ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా ఈజీ అమ్మా. ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. సర్కిల్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఈజీగా వస్తుంది, ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా. ఇది సేమ్. దీంట్లో 7 మార్క్స్ ఫస్ట్ ఎక్సైజ్, మనకు ఎక్సైజ్ ఏలో ఉంది. దీంట్లో నుంచి ఒకటి కంపల్సరీగా వస్తుంది, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎక్సైజ్ ఈ, లాస్ట్ ఎక్సైజ్ ఈ ఉంది, దీంట్లో ఒకటి వస్తుంది. అంటే మనకు టోటల్ దీంట్లో ఒక 5 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఇది ఒకటి వస్తుంది, లాస్ట్ ఎక్సైజ్లో ఒక 4 నేర్చుకుంటే వస్తుంది. నెక్స్ట్ 2 మార్క్స్ మీరు నేర్చుకున్నా లేకుంటే టఫ్ ఉన్నా వదిలేసిన. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 4 మార్క్స్. ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో రాడికల్ యాక్సెస్, ఆర్థోగోనల్లీ, యాంగిల్ బిట్వీన్ అని ఉన్నాయి. ఆ టాపిక్స్ మీద నేర్చుకుంటే 4 మార్క్స్ పడుతుంది. నెక్స్ట్ పెరాబోలా. పెరాబోలా అమ్మ స్టాండర్డ్ పెరాబోలా, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్, వై యాక్సిస్ ప్యారలల్, ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే టోటల్ 5 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎలిప్స్, హైపర్బోలా. ఎలిప్స్, హైపర్బోలా గుర్తుపెట్టుకోండి. సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పెరాబోలా నేను ఆల్రెడీ చాప్టర్స్ మొత్తము మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో చెప్పాను, అవి చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీకు ఎలిప్స్ చెప్తాను, హైపర్బోలా, ఎందుకంటే ఇది లింక్. ఎలిప్స్లో మనకు ఉండేవే ఒక మొత్తం టోటల్ క్వశ్చన్స్ 14లో 8 కానీ 10 కానీ నేర్చుకున్నావా, ఆ 8-10 కూడా మీకు ప్రాబ్లమ్స్ 8 అని చెప్తున్నాను, కానీ మెథడ్స్ ప్రకారం పోతే మనకు ఉండేది 4 మెథడ్సే. 4 మెథడ్ నేర్చుకుంటే 4+4 8 ఈజీగా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది జామెట్రీలో మనం కొన్ని స్టెప్స్ రాసినా అక్కడ 2 మార్క్స్ అక్కడ 2 మార్క్స్ అయిపోయినా ఖచ్చితంగా స్కోర్ పెరుగుతుంది, ప్లస్ పాస్ కాలేని వాళ్ళు కూడా పాస్ అవుతారు. వాళ్ళ కోసం ఇంపార్టెంట్గా నేను చెప్తాను. చూడండి మా నెక్స్ట్ హైపర్బోలా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సర్కిల్లో ఎక్సైజ్ ఏలో 7 మార్క్స్ ఒకటి వస్తాయి, లాస్ట్ ఎక్సైజ్లో ఒకటి, ఈ 2. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఈజీనే, పెరాబోలాలో చెప్పాను ఆల్రెడీ, ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఎలిప్స్ అంటే ఏంది, ఎలిప్స్ ఫార్ములాస్ ఏంటివి చేసుకుందాం. దీని లింక్ హైపర్బోలా, ఎందుకంటే ఇక్కడ 4+4 8 చాలా సింపుల్ చాప్టర్, చాలా సింపుల్గా ఉంటాయి. జస్ట్ కొంచెం నేర్చుకుంటే, ఒక 2-3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మిగతా ప్రాబ్లమ్స్ మొత్తం అదే మెథడ్లో ఉంటాయి. ఓకేనా, ఎలిప్స్, హైపర్బోలా. ఎలిప్స్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ ఏంటివి, ఆ పదాలు నేర్చుకుంటే అయిపోయి. ఎలా అనేది నేను చెప్పేది ఉన్నప్పుడు చూడమ్మా. మనకు 4th చాప్టర్ ఎలిప్స్, 4+4 8 మార్క్స్. అంటే 7 మార్క్స్ ఉండవు, 2 మార్క్స్ ఉండవు, ఓన్లీ 4 మార్క్స్ ఉంటాయి. మీకు ఎలిప్స్ గుర్తు రావాలంటే ఎలిప్స్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఎలిప్స్ చూడమ్మా. ఇఫ్ ఈ <1 దెన్ కోనిక్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. అంటే ఈ అనేది <1 అయితే ఇది ఎలిప్స్ అవుతుంది. కండిషన్స్ మా, ఎందుకంటే మనకు E=1 అయితే పెరాబోలా అవుతుంది, E=1 అయితే పెరాబోలా అవుతుంది, E=1 అయితే పెరాబోలా. అలాగే E>1 అయింది అనుకోండి, హైపర్బోలా అవుతుంది, హైపర్బోలా. ఓకేనా, ఈ 2 పక్కన పెట్టేసింది. E<1 అయితే మనకి ఎలిప్స్ అవుతుంది. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్, ఎందుకంటే మనకు అదే అమ్మా. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే చూడండి మా, x² / a² ప్లస్ y² / b² = 1. గుర్తుపెట్టుకోండి, x² / a² ప్లస్ y² / b² = 1. a greater than b
అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, ఎలిప్స్ అంటేనే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేది ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్. మనం సర్కిల్ నేర్చుకున్నాం, గుర్తుకుందా? సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఏంది? ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0 అనేది సర్కిల్ యొక్క స్టాండర్డ్ ఫామ్. అలాగనే ఇక్కడ గుర్తుపెట్టుకో, ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఈ ఫామ్ ఉండాలా, గుర్తుపెట్టుకో. ఎలిప్స్ అనేది టర్మ్ నీకు ఆ పదం కనిపించింది, నీకు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ వై స్క్వేర్ బై బి ఈక్వల్ టు 1 ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి ఎందుకంటే నేను చెప్తాను. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం, వేర్, ఎందుకంటే నేను ప్రాబ్లం చెప్పేది, వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇది ఒకటి గుర్తు, ఎందుకంటే మనకు ఈ ప్రాబ్లంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే బి స్క్వేర్ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయాలన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకో. ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఏ గ్రేటర్ దాన్ బి. మనం బి వాల్యూ అనుకోవాలంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇప్పుడు మనము స్టాండర్డ్ యొక్క ఫార్ములాస్ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ చూసుకొని వెళ్ళిపోదాం. చూడమ్మా, ఫస్ట్ చూడు, సెంటర్ 0,0 అయినప్పుడు, అంటే ఎలిప్స్ యొక్క సెంటర్ 0,0 అయినప్పుడు అప్పుడు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఏ గ్రేటర్ దాన్ బి, లేదా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 బి గ్రేటర్ దాన్ ఏ. అంటే ఈ రెండు కేసులో ఏదైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. సెంటర్ 0,0 అయినప్పుడు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఏ గ్రేటర్ దాన్ బి, ఆర్ లేదా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఏ. ఈ కేసులో అంటే ఇప్పుడు సెంటర్ 0,0, అసలు మీరు సెంటర్ 0,0 అంటున్నారు, ఈక్వేషన్ ఏదంటే నేను చెప్తాను, ఒక డయాగ్రామ్ వేసాను చెప్తాను. అలా కాకుండా మనకు సెంటర్ h,k ఉంది అనుకోండి, అంటే సెంటర్ ఇక్కడ 0,0 అయితే ఈ రెండు ఫార్ములాస్. ఒకవేళ సెంటర్ h,k అనుకోండి, అంటే సెంటర్ h, అయినప్పుడు ఫార్ములా ఎలా ఉంటుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఏ గ్రేటర్ దాన్ బి, లేదా ఇంకోటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 బి గ్రేటర్ దాన్ ఏ. ఈ రెండు. అంటే సెంటర్ 0,0 అయినప్పుడు ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంది? ఈ రెండు. అదే సెంటర్ h,k అయితే ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంది? ఇవి. అసలు దీనికి డిఫరెన్స్ ఏం సార్ అంటే చూడండి, మా ఇప్పుడు చెప్తాడు. దానికి డిఫరెన్స్ ఏమంటే చూడు, ఇప్పుడు సెంటర్ మనకి సెంటర్ 0,0 అయినప్పుడు మనకు డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ రెండు దానిలో నేను డయాగ్రామ్ చూపిస్తాను. ఏది? దీనికి సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు మనకు డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఏ గ్రేటర్ దాన్ 0 అయ్యి సెంటర్ 0,0 ఉన్నప్పుడు మనకు చూడమ్మా ఇలా ఎక్స్ యాక్స్ వై యాక్సెస్ ప్యారలల్ ఉంటాయి. మనకు డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే పెరాబోలా ఎలా ఉంటుంది, ఇది పెరాబోలా. గుర్తుపెట్టుకో, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 సెంటర్ 0,0 ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు మనకు డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సెంటర్ ఇక్కడ ఏముంది? 0,0. అది ఇక్కడ ఎస్ అనేది ఫోసీమా, ఎస్ ఏ డాష్ అనేది వర్టెక్స్. అంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ అన్నప్పుడు డయాగ్రామ్స్ ఏమైనా ఉంటుందంటే చూడమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, దీనికి ప్యారలల్ 2 ఉంటాయి. మనకు బి గ్రేటర్ దాన్ అన్నప్పుడు డయాగ్రామ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అదే ఒకటే గుర్తుపెట్టుకో, ఆల్ఫాబెటికల్లో ఏ గ్రేటర్ అయిందంటే డయాగ్రామ్ పండుకుందని పెట్టుకోండి, నిద్రపోతుంది అని
అదే బి గ్రేటర్ దాన్ అయితే నిలువుగా ఉంది అని పెట్టుకోండి, గుర్తుపెట్టుకో. సెంటర్ 0, 0 x² ప్లస్ y² ఏ గ్రేటర్ దాన్ 0 అయిందంటే డయాగ్రామ్ నిలువులో ఉంది. కాబట్టి డయాగ్రామ్ నిలువులో ఉంది కాబట్టి మనకు ఫార్ములా అయింది ఏ గ్రేటర్ దాన్ బి. డయాగ్రామ్ ఇక్కడ అడ్డంగా ఉంది కాబట్టి, అదే నిలువు ఉంటే ఏమొస్తుందమ్మా బి గ్రేటర్ దాన్ ఏ. గుర్తుపెట్టుకో, అది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇంకా ఎస్ అనేది ఫోకస్, ఏ అనేది వర్టెక్స్. ఓకేనా? ఇప్పుడు మనము ఒక్కొక్క డయాగ్రామ్ జస్ట్ రఫ్గా చెప్తాను, ఆ రఫ్గా చెప్పి ఆ ప్రాబ్లం చెప్తాను, ఒక్కసారి చూసుకుందాం. చూడమ్మా, x² ప్లస్ y² 1 ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను. దీనికి మనకు సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి చూసుకుందాం. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఈ వై యాక్సెస్ 2 ప్యారల్ ఉంటాయి. x² ప్లస్ y² 1 ఏ గ్రేటర్ దాన్ అయినప్పుడు మనకు డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ గ్రేటర్ దాన్ 0 అంటే అడ్డంగా ఉంటుంది అని చెప్పుకో. ఇక్కడ సెంటర్ ఏమవుతుంది 0, 0 ఏ డాష్. ఓకేనా? ఏ డాష్. ఇది ఎక్స్ యాక్సెస్ అమ్మా, ఇలా ఉండేదాన్ని ఇది ఎల్, ఇది ఎల్ డాష్ అంటాం. ఎల్ డాష్ అనేది కూడా చెప్తాను. ఏ డాష్, ఇది వై యాక్సెస్. ఓకేనా? అంటే x² ప్లస్ y² 1 ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మనకు డయాగ్రామ్ ఉంటుంది అడ్డంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కొక్కటి తీసుకుందాం, మనకి ఈ టర్మ్స్ కావాలి ఎందుకంటే 4 మార్క్స్ మనకు అడుగుతాడు. సెంటర్ సి ఈక్వల్ టు 0, 0 ఇంపార్టెంట్ మా, ఇవే రావచ్చు మనకు. సెకండ్ వన్ ఫోసి అంటే ఏంటమ్మా ఎస్ డాష్ అంటామా, ఎస్ను ఫోసి అంటమ్మా. ఫోసి ఎస్ ఈక్వల్ టు, ఎందుకు ఎక్స్ యాక్సెస్ మీద ఉంది, కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనకి ఏం వస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ 0. ఈ అనేది ఏదో చెప్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈ టర్మ్స్ రావాలి మనకు. నెక్స్ట్ డైరెక్ట్ ట్రిక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకు డయాగ్రామ్ ఎక్కడ ఉంది అడ్డంగా ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. నెక్స్ట్ ఫోర్త్ మా వర్టెక్స్ చూడమ్మా, వర్టెక్స్ ఆర్ వర్టిసెస్. వర్టెక్స్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ 0. ఎక్స్ యాక్సెస్ పైన ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ అవుతుంది, వై యాక్సెస్ ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఈ అంటే ఎసెంట్రిసిటీ అమ్మా, ఈ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీలో a² మైనస్ b² బై a². గుర్తుపెట్టుకో, ఎసెంట్రిసిటీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ b² బై a². ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అంటే a² మైనస్ b² బై a². అంటే ఏ గ్రేటర్ దాన్ అయితే న్యూమరేటర్ అంటే ఏఎస్ అమ్మా, అదే బి గ్రేటర్ దాన్ అనుకో a² మైనస్ a² బై b². బాగా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రేటర్ దాన్ అయితే a² మైనస్ b² బై a², అలా కాకుండా బి గ్రేటర్ దాన్ అనుకో b² మైనస్ a² బై b². అంటే ఏది గ్రేటర్ దాన్ అయితే 2 టైమ్స్ వస్తాయి అంతే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎసెంట్రిసిటీ అయిపోయింది. నెక్స్ట్ 4 అయిపోయింది, 5. నెక్స్ట్ 6th మా ఈక్వేషన్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. మేజర్ యాక్సెస్ అంటే గుర్తుపెట్టుకోమ్మా, మేజర్ యాక్సెస్ అంటే సింపుల్, మనకి ఏం లేదు ఇక్కడ. మనకు డయాగ్రామ్ ఎక్కడ ఉంది ఎక్స్ యాక్సెస్ ఉంది, అంటే డయాగ్రామ్ ఏ యాక్సెస్ ఉంటే అది మేజర్, డయాగ్రామ్ ఏ దాని మీద లేదు అది మైనర్. ఇప్పుడు మనకు డయాగ్రామ్ ఎక్కడ ఉంది ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ యాక్సెస్ ఉంది, ఎక్స్ యాక్సెస్ ఏమవుతుంది మేజర్ అవుతుంది. వై యాక్సెస్ మీద లేదు కాబట్టి వై యాక్సెస్ మైనర్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ ఏం చూపించాను నిలువుగా ఉంటుంది అని చెప్పి. అంటే అప్పుడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యాక్సిస్ మీద డయాగ్రామ్ ఉంటే దాన్ని మేజర్ అంటే పెద్దగా తీసుకుంటాం, ఈ యాక్సిస్ మీద లేదా దాన్ని మైనర్ తీసుకుంటాం. ఇప్పుడు డయాగ్రామ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి దీన్ని మేజర్ తీసుకుంటాం, వై యాక్సిస్ ఏమంటాము మైనర్ యాక్సిస్ అంటాం. కాబట్టి నెక్స్ట్ చూడండి మా, ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సెస్ వై యాక్సిస్ కదా, వై యాక్సిస్ ఈక్వల్ టు, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 0. ఇది x ఈజ్ ఈక్వల్ టు
వై ఈక్వల్ టు 0. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా పైన తీస్తే వై యాక్సిస్ 0 అవుతుంది, వై యాక్సిస్ పైన తీస్తే ఎక్స్ యాక్సిస్ 0 అవుతుంది. నెక్స్ట్ లాటెక్స్ రెక్టమ్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్. మేజర్ అంటే చెప్పాను, ఏది డయాగ్రామ్ ఉంటే అది పెద్దది. మేజర్ యాక్సెస్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ 2a. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సెస్ 2b. లాస్ట్ లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్. లాస్ట్ చూడండి, లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్ 2b బై ఏ. గుర్తుపెట్టుకోము ఇక్కడ. ఈడ ఎసెంట్రిసిటీ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్. లాటెక్స్ రెక్టమ్ దీనికి ఆపోజిట్ ఇక్కడ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ అయితే ఇక్కడ బి స్క్వేర్ బయటకు వస్తుంది 2b స్క్వేర్. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు. అదే బి గ్రేటర్ దాన్ బి అయినప్పుడు చూడమా డయాగ్రామ్ ఎట్లుంటో చూడదు. ఇప్పుడు డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. జస్ట్ మీకు ఐడెంటిఫై కోసమే ఇది జస్ట్ ఐడెంటిఫై కోసమే మనం ఇది చెప్పేది. ఎందుకంటే జస్ట్ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది, ప్రాబ్లం చేసేటప్పుడు ఇవన్నీ ఉంటుంది. దీంట్లో ఏవి గుర్తుంటుందని చెప్తాను. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఏ. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, బి గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చూడమా, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. బి గ్రేటర్ దాన్ కాబట్టి వై యాక్సిస్ పైన గ్రేటర్ దాన్ ఉంటుంది. సేమ్ అంతే. ఇక్కడ సెంటర్ 0,0, ఇది ఎస్, ఇది ఎస్ డాష్, ఏ డాష్, ఇది ఎల్, ఇది ఎల్ డాష్. ఎల్ అంటే ఏంది? లాటెక్స్ సిస్టమ్. సి అంటే ఏంది? సెంటర్. ఎస్ అంటే ఫోకస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. గుర్తుపెట్టుకోండి, ఏ గ్రేటర్ దాన్ అన్నప్పుడు డయాగ్రామ్ ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. అదే బి గ్రేటర్ దాన్ అయినప్పుడు నీళ్ళుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ ఫార్ములాసే చేంజ్ అవుతాయి. చూడండి, సెంటర్ సేమ్ సెంటర్ 0,0. ఫోర్సి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్సి. ఇక్కడ ఏముంది నీకు డయాగ్రామ్ ఏమైంది? మనకు ఎక్స్ యాక్సిస్ మీద డయాగ్రామ్ ఉంది కాబట్టి మనకు ఇట్లా అడ్డంగా ఉంది కాబట్టి అది ఇప్పుడు డయాగ్రామ్ ఏముంది? వై యాక్సిస్ అంటే బి. అంటే ఇప్పుడు నీకు ఫోర్సి ఏమవుతుంది 0, ప్లస్ ఆర్ మైనస్ బి. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఏంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై బి. ఇప్పుడు వై యాక్సిస్ ఉంది కాబట్టి వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై. సేమ్ అది చూడండి. నెక్స్ట్ వర్టిసెస్ సేమ్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏ 0, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ ఉంది ఇక్కడ. ఇక్కడ వై యాక్సిస్ ఉంది కాబట్టి మనం ఏం చేసుకుంటాము 0, ప్లస్ ఆర్ మైనస్ బి అంతే. ఓకేనా? ఆడ ఏ ఉంటే ఇక్కడ బి వస్తాము. నెక్స్ట్ చూడు మన ఎసెంట్రిసిటీ గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇస్తున్నాం. ఇక్కడ బి గ్రేటర్ దాన్ కాబట్టి మనకి ఏమవుతుంది? బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. నెక్స్ట్ చూడమా ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద డయాగ్రామ్ ఉంది కాబట్టి ఇది మేజర్ అయింది. ఇప్పుడు వై యాక్సిస్ మీద ఉంది డయాగ్రామ్ కాబట్టి వై మేజర్ యాక్సిస్ ఉంది కాబట్టి మేజర్ యాక్సెస్ వై యాక్సెస్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఏంటమ్మా? ఎక్స్ కదా, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఏంది? ఎక్స్ యాక్సెస్ ఉంది 2a వచ్చింది, కానీ ఇక్కడ మేజర్ యాక్సెస్ ఉంది వై యాక్సెస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది 2b. మైనర్ యాక్సెస్ ఏమొస్తుంది 2a. నెక్స్ట్ లాస్ట్ గుర్తుపెట్టుకోమా లాటెక్స్ రెక్టమ్ లో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 2b స్క్వేర్ బై ఏ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఉంది అప్పుడు లాటెక్స్ రెక్టమ్ ఏమవుతుందా 2a స్క్వేర్ బై బి. వీటన్నిటిలో మీరు సింపుల్ గా
ఒక 4 గుర్తు పెట్టుకోవాలి చాలు. జస్ట్ కొంచెం అర్థం కానే చెప్పాను దీంట్లో. ఎందుకంటే కొందరు 75 మార్క్స్ కావాలనే వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పాను. ఇవన్నీ వద్దంటే సింపుల్‌గా దీంట్లో ఒక 4 గుర్తు పెట్టుకోండి. ఆ 4 ఏమని చెప్తాను. చూడండి 4 గుర్తు పెట్టుకోండి చాలు. ఫస్ట్ వన్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 a గ్రేటర్ దాన్ b అయినప్పుడు, లేదా x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 b గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు. ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సెంటర్ 0,0 ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4c s ఈక్వల్ టు a గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ae, 0 అట్లా కాదు. b గ్రేటర్ దాన్ 0 అయిందనుకో చేంజ్ అమ్మా 0, ప్లస్ ఆర్ మైనస్ b. నెక్స్ట్ థర్డ్, ఎందుకంటే మనకి ఎక్కువ ఇది ఎసెంట్రిసిటీ e ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏం చెప్పాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. గుర్తుపెట్టుకో ఎసెంట్రిసిటీ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఏ స్క్వేర్ 2 సార్లు వస్తుంది. అట్లా కాదు బి గ్రేటర్ దాన్ అనుకోండి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఏ గ్రేటర్ దాన్ అయితే ఏ 2 సార్లు వస్తుంది, బి గ్రేటర్ దాన్ అయితే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ మేజర్ యాక్సెస్. మేజర్ యాక్సెస్ అంటే మనకు ఏ గ్రేటర్ దాన్ అన్నప్పుడు నీకు ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ 2a. మైనర్ యాక్సెస్ అన్నప్పుడు ఏమొస్తుంది 2b. అట్లా కాకుండా బి గ్రేటర్ దాన్ అనుకో మేజర్ యాక్సెస్ ఏమొస్తుంది 2b, మైనర్ యాక్సెస్ ఏమొస్తుంది 2a. ఇంకా లాస్ట్ ఒకటి లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ గుర్తుపెట్టుకో. లాటస్ రెక్టమ్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ గ్రేటర్ దాన్ బి అయింది అనుకోండి ఆపోజిట్ అంటే 2b స్క్వేర్ బై ఏ, 2b స్క్వేర్ బై ఏ. అలా కాకుండా బి గ్రేటర్ దాన్ అనుకోండి దాని ఆపోజిట్ అంటే 2a స్క్వేర్ బై బి. మళ్ళీ చెప్తున్నాడండి ఒక్కసారి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అన్నీ వద్దు మనకు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుని చాలు. చూడమ్మా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి సెంటర్ 0, 0 ఎస్ ఈక్వల్ ఏ కామా. ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎలిప్స్ ఏమవుతుందంటే 2 సార్లు వస్తాయి. అంటే ఈ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ గ్రేటర్ దాన్ అయితే 2 సార్లు వస్తాయి. అదే బి గ్రేటర్ దాన్ అనుకో 2 సార్లు వస్తాయి. ఏ గ్రేటర్ దాన్ అయినప్పుడు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అయినప్పుడు లాటస్ రెక్టమ్ అవుతుందంటే దీని ఆపోజిట్ ఏ గ్రేటర్ దాన్ అయినప్పుడు దీని ఆపోజిట్ ఏంటి 2b స్క్వేర్ బై ఏ. అదే బి గ్రేటర్ దాన్ అనుకోండి ఎలిప్స్ ఏంటి బి స్క్వేర్ బి 2 టైమ్స్ వస్తాయి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. అప్పుడు ఎసెంట్రిసిటీ బి స్క్వేర్ అయినప్పుడు లాటస్ రెక్టమ్ అంటే దీని ఆపోజిట్ 2a స్క్వేర్ బై బి. ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే హ్యాపీగా మనం మిగతా ప్రాబ్లమ్స్ అని వేసుకోండి. ఒకసారి ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ మీద ఉండగా ఇంకా మనకు ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఆ 2 ఫార్ములాస్ ఏది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఏ గ్రేటర్ దాన్ బి. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 బి గ్రేటర్ దాన్ ఏ. ఇవి ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పేస్తా. ఇవి నేర్చుకున్నారా ఈ 4 నేర్చుకొని చాలు ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. ప్రాబ్లమ్స్ మనం ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్స్లో ఒకటి వస్తాయి, ఇంకో మెథడ్లో ఇంకోటి వస్తాయి. 4 చెప్పేస్తాను. ఒకసారి ఇవి ఒక్కటి చూసుకొని ఉండండి. ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను.